జాబ్ సెక్యూరిటీ ఉన్న సాఫ్ట్వేర్ అబ్బాయిలు జనరల్గా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనం పల్లెటూరులోకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చూసినా కానీ అమ్మాయి నుంచి పెళ్లి చేయడానికి కంపల్సరీ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే చేస్తాం, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తాం అన్నట్లు చెప్తా ఉన్నారు. మీరు ఎవరైతే కాబోయే అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండాలి అనుకుంటే, కొంచెం కంపారిటివ్లీ సెక్యూరిటీ ఉన్నది కావాలి అనుకుంటే ఇలాంటి కంపెనీస్ లో చేయాలి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఇక్కడ ఏంటి అంటే మనందరికి తెలుసు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి ఉంటాయని. ఇక్కడ మన ఫస్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది కంపారిటివ్లీ బెనిఫిట్స్ మనం ఒకసారి గమనిస్తే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో హై సాలరీస్ ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ కంపారిటివ్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కంటే కూడా జాబ్ సెక్యూరిటీ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి, సో అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ దీంతో పాటు జనరల్గా కోర్సెస్, సో మనం ఇప్పుడు మన టార్గెట్ అర్థమైంది కదా, మన టార్గెట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, మరి జాబ్ ఎలా తెచ్చు. సో ఏ కోర్స్ అని నేర్చుకుంటే జాబ్ వస్తుందంటే, సో జనరల్గా ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఫుల్ స్టాక్ కానీ, లేకపోతే డేటా ఇంజనీర్ కానీ, క్లౌడ్ బేస్డ్ కానీ, దాంతోపాటు మనం ఇప్పుడు ఇంకా చూసుకుంటే బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్, లేకపోతే బిగ్ డేటా కానీ, సో డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సో దాంతోపాటు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎప్పుడైనా మీ టార్గెట్ పెట్టుకోండి. ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ, ఎక్స్పీరియన్స్ ఆర్ కెరియర్ గ్యాప్ వాళ్ళకైతే సో ఇదైతే కష్టం, బట్ ఫ్రెషర్కి అయితే ఖచ్చితంగా వెరీ మచ్ పాసిబుల్.